మీరు మీ నాయకుడు పిరికివాళ్ళు. అందుకే కొండల్లో, గుహల్లో, రహస్య ప్రదేశాల్లో ఎలుకల్లా దాక్కున్నారు. బయటికి రండి ధైర్యం ఉంటే అన్నాడు హర్ష. మా ధైర్యాన్ని సందేశిస్తున్నావా? మర్చిపోయారా? అమెరికా లాంటి అగ్రరాజ్యంలో 2 టవర్లు విమానాలతో కూల్చేశాం. ఇంత సాహసం ఎవరైనా చేశారా అన్నాడు లీడర్. టవర్లు మాత్రమే అమెరికాలో కూలాయి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాలు శ్మశానాలు అయిపోయాయి. అది మీరు మర్చిపోవద్దు. సరే, ఆ సంగతి వదిలేయండి. ఇంకొక 5 నిమిషాల్లో మీరంతా ప్రాణాలతో ఉండరు. ఆలోచించుకోండి. ప్రాణాలు కావాలంటే నన్ను అడగండి, లొంగిపోండి, శిక్షలు తగ్గుతాయి అన్నాడు. ఏం ధైర్యం రా నీది? నీ ప్రాణాలు పోగొట్టుకుంటూ మమ్మల్ని రక్షిస్తానంటున్నావు. ఏది రక్షించుకో చూద్దాం అంటూ వాడి అనుసరులకు సాగ చేశాడు. ఒక 6 మంది హర్ష వైపు రావడానికి ప్రయత్నించారు. ఆగండి, నేను ఒక్కడిని, మీరు 6. ఇది మీ మగతనం అనిపించుకోదు. మనం మగవాళ్ళలాగా ప్రవర్తిద్దాం. ఒక్కొక్కడు రండి అన్నాడు హర్ష. వాళ్ళ లీడర్ ఛాలెంజ్ని పౌరుషంగా తీసుకున్నాడు. వాళ్ళ ఆన్సర్లో ఒకడిని పంపాడు. వాడు వచ్చి హర్ష భుజం మీద ఒక దెబ్బ వేశాడు. హర్ష పిడికిలి బిగించి తాను అనుకున్న శరీరంలోని స్పాట్ మీద కొట్టాడు. అంతే, వాడు ఒక్కసారి కింద పడిపోయాడు. అది ఒక ప్రత్యేకమైన విద్య. శరీరంలోని కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. వాటి మీద బలంగా కొడితే మరి లేవలేడు. అలా ముగ్గురిని పడగొట్టాడు హర్ష. లీడర్ నివ్వరిపోయాడు. వీడిని ఇలా కాదురా, వాడి ట్రాప్లో మనం పడకూడదు. వీడు మామూలు మనిషి కాదు. వెంటనే చంపేయకపోతే మనం ప్రాణాలతో ఉండం అంటూ సాగ చేశాడు ఆన్సర్ల వైపు. అలా సాగ చేస్తుండగానే మెరుపు వేగంతో హర్ష తాను తెచ్చుకున్న హెల్మెట్ చటుక్కున అందుకుని తల మీద పెట్టుకుని బిగించాడు. వంటింటిలో కుందేలు ఎక్కడికి పోతుంది అన్న ధైర్యం ఉండేది వారికి. కానీ హర్ష టెక్నిక్ చూసాక వారికి తొలిసారి భయం కలిగింది. వాళ్ళు పిస్తోల్ తీశారు. కాల్చడానికి సిద్ధపడ్డారు. ఆగండి, ఇది పిరికితనం. నాకే ఆయుధం లేకుండా ఇలా మీరంతా నన్ను కాల్చాలనుకోవటం పిరికి పందుల లక్షణం కాదంటారా అన్నాడు. ఇంకా వాడితో మాటలేమిటి? వాడు మనల్ని రెచ్చగొట్టి ట్రాప్లో పడేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకండి అన్నాడు లీడర్. అప్పుడు వారందరి చేతిలో ఉన్న పిస్తోల్ నుంచి గుళ్ళు వర్షంలా కురవటం ప్రారంభించాయి. హెల్మెట్కు తగిలినవి కింద పడిపోతున్నాయి. ఛాతీ, పొట్ట, కాలు మీదకు తగిలిన గుళ్ళ వల్ల హర్ష శరీరం కంపించిపోయింది. ఒక్కసారి వెనక్కి వెలికల్లా పడిపోయాడు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.